యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దివ్యమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా? అక్కడ చావు బతుకుల్లో ఉన్న నీ భర్తను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఈ మహాశ్మశానానికి ఎందుకు వచ్చావు తల్లి? అందరూ ఇక్కడికి రావాల్సిందే చారి. అందరూ అంటే నా కుటుంబం అంతానా స్వామి? దైవేచ్ఛ అదే అయినప్పుడు దాన్ని మనం ఆపలేం కదమ్మా. నీ దైవానికి ఇంకా ఎన్ని ప్రాణాలు కావాలి స్వామి? 6 తరాల కోడళ్ళు చనిపోయారు. మా అమ్మ నాన్న చనిపోయారు. నా మొదటి భర్త చనిపోయారు. అసలు ఈ శాపంతో ఆయనకేంటి సంబంధం స్వామి? నా బిడ్డ బతుకు కోరడమే ఆయన చేసిన పాపమా? నాకు భవిష్యత్తునివ్వడమే ఆయన చేసిన నేరమా? మాకు అండగా ఉండటం ఆయన చేసిన అపరాధమా? ఏం చేశారని ఆయనకి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? కొన్నిటికి కారణాలు ఉండవు తల్లి. కారణాలు లేకపోయినా ప్రాణాలు కావాలి కదా మీకు. అయితే నన్ను, నా బిడ్డని ఇద్దరిని చంపేయండి, ఆయన్ని వదిలేయండి. నీ ప్రాణాలు తీసుకోవడానికి నేనెవరిని తల్లి? నేను మిమ్మల్ని అడగడం లేదు స్వామి, మీలోని దేవుణ్ణి అడుగుతున్నాను. ఆ దేవుడు మాత్రమే నా భర్తని బతికించగలడని డాక్టర్ చెప్పారు. దేవుడు నాలోనే కాదమ్మా, నీలోనూ ఉన్నాడు. నాలో కల శివుడే నీలోనూ కలడు. ఇది మహాశ్మశానమని చారీ అన్నాడు. నాకు తెలుసు నీలో ఒక మనోశ్మశానం ఉందని. శాపంతో అసువులు బాసిన నీ వాళ్ళ ఆత్మలు నిన్ను ప్రశ్నిస్తున్నాయని, ఆ ప్రశ్నలకు నువ్వు గొంతువై వచ్చావని నాకు తెలుసు. మీకన్నీ తెలుసు, ఒక్క నా సమాధానం తప్ప. మీకు సమస్య తెలుసు, కానీ పరిష్కారం తెలీదు. తెలిసినా చెప్పరు. ఎందుకో నాకు తెలీదు. కనీసం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేదైనా చెప్తారా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చానమ్మా. అంటే జరగబోయే దారుణాన్ని చూడ్డానికి వచ్చారా? దారుణమే జరుగుతుందో లేదా దారుణానికి రుణమే తీరిపోతుందో ఎవరికి తెలుసు? అసలు ఏం జరుగుతుంది స్వామి? మా దివ్యమ్మ భర్తకు ప్రాణాపాయం తప్పుతుందో లేదో చెప్పండి. ఆట ముగియబోతోంది చారి. అన్ని దారులు ఈ దేవాలయానికే దారితీస్తున్నాయి. నాటకంలోని పాత్రలన్నీ ఒక చోటకే చేరబోతున్నాయి. ఓ, అందరికీ కలిపి ఇక్కడే ముహూర్తం పెట్టారన్నమాట. ఆ అమ్మ దేవత, రాక్షస, ఎందుకు ఇదంతా? దేనికి ముగింపు? చెప్పండి స్వామి, చెప్పండి. ఆవేశపడకమ్మా. బాధ అంకుల్, బాధ. నా వల్ల ఆయనకి, నా జీవితానికి అర్థం లేదు. ఆయన కంటే ముందు నేను చనిపోతే మంచిది. స్వామి, మీ అఖండ దీపానికి నన్ను ఆహుతి చేయండి. మృత్యువుకి అతిథి కావడం అంత సులువు కాదమ్మా. తొందరపడకు. జరగబోయేది చూడు. వస్తున్నారు, అందరూ ఇక్కడికే వస్తున్నారు. రేయ్, ఇటు పదండ్రా. రేయ్ అన్నా, ఎత్తండ్రా. హర్ష, డాక్టర్ గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
సర్జరీకి ముందు కొన్ని టెస్టులు చేయాలి. మరి ఆక్సిజన్ లేకుండా తీసుకెళ్తున్నారేంటి? ఆక్సిజన్తో పని లేదు. పదండి, తీసుకెళ్ళండి. డోంట్ వరీ సార్, ఢిల్లీ నుంచి మా స్పెషలిస్ట్ డాక్టర్ బయలుదేరారు. ఇంకో 2 అవర్స్లో ఇక్కడ ఉంటారు. అప్పటి వరకు మీ అబ్బాయి వెంటిలేటర్ మీద సర్వైవ్ అయితే సేఫ్ అయినట్టే. సార్, మీ పేషెంట్ లోపల లేడేంటి? అదేంటి సార్, ఇప్పుడే మీ డాక్టర్ గారే కదా సర్జరీ ముందు ఏదో టెస్టులు చేయాలని ఇప్పుడే స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ను ఎలా తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్లారు? రే ఎక్కు ఎక్కు, ఎక్కండి. హలో, ఏం క్లాయర్, నీ కొడుకు ఏమైపోతాడా అని టెన్షన్ పడుతున్నావా? దేవుడయ్యా! దేవుడయ్యనే, కానీ నీ కొడుకు పాలిట యముణ్ణి ఎత్తుకెళ్ళిపోతున్నాను. నా కొడుకుని ఏం చేయొద్దురా. నీకేం కావాలన్నా ఇస్తాను. నా బిడ్డను వెనక్కి తీసుకొచ్చేసేయ్. ఆస్తిస్తారు, కానీ పోయిన నా పరువును తిరిగిస్తారా? జైల్లో వేస్ట్ అయిన నా టైంని తిరిగిస్తారా? కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, నా బాబును వదిలేసేయండి. నిన్ను చంపితే నాకేమొస్తుంది? నీ కొడుకుని చంపితే కిక్కొస్తుంది. నీకు పుత్ర శోకం, నీ కోడలికి జన్మంతా శోకం. అరవకో, కాసేపట్లో నీ కొడుకు శవాన్ని పంపిస్తాను. అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకో. హలో 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 హలో, ఏమైందండి? మన పెదబాబుని ఆ దేవుడే కిడ్నాప్ చేశాడు. చారి, ఆలయానికి అతిథి వస్తున్నాడు. వేపాకుల మండలం సిద్ధం చేయి. శాస్త్రి గారు, స్వామి, పవిత్ర నదీ జలాన్ని తీసుకురండి. అమ్మ దివ్య, నీ పసుపు కుంకుమలను పదిలంగా పట్టుకురా తల్లి. అఖండ దీపమా, మృత్యు ఆవేశమా, నీవు కోరిన అతిథి వస్తున్నాడు. ఆశీర్వదించడానికి సిద్ధపడు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చెప్పినవి సిద్ధం చెయ్యండి. అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. రేయ్, కొంచెం స్పీడ్గా. అటు చూడండిరా, ఆ టెంపులే మన సేఫ్ హౌస్. పదండ్రా ఇక్కడి నుంచి.
హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అరే అలా పడుకోబెట్టు. అరే కుడితలు ప్లేసేరా. అలాగే అన్నా రారా. శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఆకాశం. హర హర మహాదేవ శంభో శంకర. అనంతనయనం ఆకాశం అనంతనయనం ఆకాశం యుగానుక్షణ దివ్యమ్మ, హర్షబాబు, రేయ్ ఇది ఇక్కడే ఉందిరా. ఏమండి హర్షబాబు. ఏమండి ఆగులాయరమ్మా, వీడి దగ్గరికి వచ్చావంటే కాల్చి పారేస్తాను. వద్దు, మా దివ్యమ్మని ఏమీ చేయొద్దు. నేను చెప్పినట్లు వింటే ఎవ్వరిని ఏమీ చెయ్యను. దేవుడయ్యా, నీకు కావాల్సింది నా ప్రాణాలు కదా, నన్ను చంపే. ఆయన్ని మాత్రం వదిలే. ఆయనకి ట్రీట్మెంట్ జరగాలి. చంపితే క్షణంలో పోతావు, నా పగ చల్లారదు. చచ్చే వరకు నువ్వు క్షణక్షణం చస్తూ బతకాలి. అంటే నువ్వు మళ్ళీ విధవరాలివి కావాలి. నీ నుదుట బొట్టు చెరగాలి, నీ గాజులు పగలాలి, నువ్వు బతుకున్న శవం కావాలి. అంటే నీ మొగుడు చావాలి. హే దేవుడయ్యా, చంపేస్తా నిన్ను. చావుకు దగ్గరగా ఎవ్వరున్నారో చూడు. ఏమండి ఆగో, బ్రతికుండగా వాణ్ణి నువ్వు పట్టుకోవాలని చూడకో. చచ్చాక కావాలంటే వారి శవాన్ని పట్టుకో. దేవుడయ్యా, నీకు దండం పెడతాను. ఆయన ప్రాణాలతో ఆడుకోకు. ఇంకా బతిమాలు. నా కాళ్ళు పట్టుకో, అప్పుడు ఆలోచిస్తాను. వీడి ఆఖరి శ్వాస నీ ఎదురుగుండా పోయేలా చేస్తాను. ఏ దేవుడయ్యా, నిన్ను ఆయన ప్రాణాల గురించి ఇంకొక్క మాట మాట్లాడవనుకో నిన్ను చంపేస్తాను. ఏయ్ నిన్ను కాల్చు కాల్చు, నీకు ధైర్యం ఉంటే చంపేయ్. గన్ను దించరా ముందు. ఆమెను నువ్వు చంపలేవు. నీ వల్ల ఏమీ కాదు. వెళ్ళవు. నీ భర్తను తీసుకురా తల్లి. స్వామిని రండి. స్వామి, తనకి వెంటనే ఆక్సిజన్ కావాలి. ఆపరేషన్ అంతా అయ్యేంత వరకు ఆయన వెంటిలేటర్ మీదే ఉండాలి. బయట అంబులెన్స్ ఉంది, అందులో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. కానీ ఎవరు బయటికి వెళ్ళినా కాల్ చేస్తాను. వాడు చచ్చే వరకు లోపలే ఉండాలి. స్వామి, వీళ్ళు చెప్పింది నిజం చేయబోతున్నారా? మా ఆయన ప్రాణాన్ని ప్రమాదంలో పెడతారా? రుద్రుడు ఉన్న చోట క్షుద్రుడికి విలువ ఉండదమ్మా. కాస్త ఓపిక పట్టు. రావలసిన వాళ్ళు వస్తున్నారు. అంబులెన్స్లో ఎవరు లేరేంటి? కానిస్టేబుల్, సర్చ్. ఇన్స్పెక్టర్ గారు, అంబులెన్స్ ఇక్కడే ఉంది. మా బాబు ఎక్కడ? గుళ్ళోకి తీసుకెళ్లారు.
ఈ గుడి దివ్యమ్మ గారిదే సార్. దివ్యమ్మ కూడా ఇక్కడికే వచ్చారు. మరి గుడి తలుపులు మూసున్నాయండి చారుకేశా. నాన్నారు చారుకేశా, దేవుడయ్యా హర్ష సార్ని గుళ్ళోకి తీసుకొచ్చాడా? అవునరా, అందరూ గుళ్ళోనే ఉన్నారు. మేం గుడి బయట ఉన్నాం నాన్నారు, పోలీసులతో వచ్చాం. ఎస్ఐ గారు, మా హర్ష సార్ లోపల ఉన్నారు. దేవుడయ్యా తలుపులు లాక్ చేశాడు. త్వరగా మీరే ఏదో ఒకటి చేయండి. దేవుడయ్యా, పోలీసులు వచ్చాం. నువ్వు గుళ్ళోనే ఉన్నావని తెలుసు. మర్యాదగా తలుపులది. రేయ్, పంతులు గారిని అడిగి మైక్ తీసుకురారా. అలాగే అన్నా. నీకు 1 మినిట్ టైం ఇస్తున్నాం. నువ్వు తలుపులు తీస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తాం, లేదంటే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం. అన్నా, సారీ ఇన్స్పెక్టర్, 1 నిమిషం కాదు 5 నిమిషాల టైం ఇవ్వండి. నేను ఎత్తుకొచ్చినోడు కొన ఊపిరితో ఉన్నాడు. వాడు పోగానే తలుపులు తెరిచి నేనే సరెండర్ అవుతాను. ఎస్ఐ గారు ఒకసారి దేవుడయ్యా, మర్యాదగా నా బిడ్డను వదిలేయ్, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇందాక నీ కోడలు కూడా ఇదే మాట అంది. ఇప్పుడు విధవరాలు అవడం కోసం వెయిట్ చేస్తుంది. మీరు వెయిట్ చేయండి. హర్ష, ఏ దివ్య, నీ మొగుడు చావగానే నువ్వు మాతో రావాలి. పోలీసుల నుంచి మేం తప్పించుకున్నాక అప్పుడు నిన్ను వదిలేస్తాం. మూర్ఖుడా, ఇతను చావడురా. చావక బతుకుతాడా? వాడికి ఆక్సిజన్ కావాలి, ఆపరేషన్ చెయ్యాలి, డాక్టర్ రావాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేనుండగా జరగదు. నీ ముందే జరుగుతుంది. ఈ దేవాలయమే వైద్యాలయం. వైద్యుడు వస్తున్నాడు. కాసేపట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ కథను ముగించడానికి, ఈ కథను మొదలుపెట్టిన వాడే ముగించడానికి వస్తున్నాడు. ఎవడాడు? ఈ దేవుడే కంటే గొప్పడా? దేవుడే వాడి మాట విన్నాడ్రా. ప్రకృతే వాడి పలుకులను అనుసరించింది. సృష్టి వాడికి సాగిలపడింది. అంత బిల్డప్ ఇస్తున్నారేంటి స్వామి? ఎవరిని రమ్మన్నారేంటి? మేము పిలిస్తే రాలేదతను. ఈ తల్లి కోసం, ఈ తల్లి పడే తపన కోసం ఆ దేవుడు, ఈ ప్రకృతి, సమస్త సృష్టి అతన్నిక్కడికి రప్పిస్తున్నాయి. వస్తాడు చూడు. ఇక్కడికి రమ్మన్నారేంటండి? పేషెంట్ ఎక్కడా? అంబులెన్స్లో ఉన్నారా? లేదండి, గుళ్ళో ఉన్నాడు. గుళ్ళో ఉండటం ఏంటండి? అతనికి వెంటనే సర్జరీ చేయాలి. ఢిల్లీ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు. త్వరగా పేషెంట్ తీసుకురండి. హర్ష సార్ని లోపల కొంతమంది రౌడీ లాక్ చేశారు సార్. గుడి తలుపులు తీయట్లేదు సార్. ఎస్ఐ గారు, త్వరగా తలుపులు బ్రేక్ చేయండి. లేట్ అయ్యే కొద్దీ పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. అది కాదు డాక్టర్, డోర్స్ బ్రేక్ చేస్తే. ఒక్క నిమిషం మెగాఫోన్ ఇవ్వండి. దేవుడయ్యా, నీకు చేతులెత్తి దండం పెడతాను. డాక్టర్స్ వచ్చారు, దయచేసి తలుపు తీ ప్లీజ్. ఆ దేవుడు వచ్చినా సరే ఈ దేవుడయ్య తలుపులు తీయడు. ఈడిక్కడే చావాలి. ఓయ్, కాల్చరా, కాల్చు. ఈ గన్నులో ఉన్న బుల్లెట్లన్నీ కాల్చు. ఆ తర్వాత ఏం చేస్తావు? పోలీసులు వచ్చి నిన్ను ఎన్కౌంటర్ చేస్తారు. చెయ్యనవే. అంతకంటే ముందు నిన్ను చంపేస్తాను. నీ మొగుడు చస్తాడు. చూశావా? ఆడపిల్లని తక్కువ అంచనా వేశావు కదా. అమ్మవారి స్వరూపమని గ్రహించలేకపోయావు. చారి, స్వామి, శాస్త్రి, వెళ్ళి తలుపులు తీయండి. కదిలావంటే చంపేస్తాను.
సార్ ఎస్ఐ గారు త్వరగా రండి సార్, ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. సార్ మీరు ఇక్కడే ఉండండి. కానిస్టేబుల్స్ పదండి. రండి సార్. ఎస్ఐ గారు తీసుకువెళ్ళండి వీడిని. పద పదవయ్యా. వదిలిపెట్టనే, నిన్ను చంపేస్తాను. ఏ దివ్య, నిన్ను వదలను. రా. చంపేస్తాను. పెద్దబాబు, హర్ష, స్వామి ఎవరో వస్తానన్నారు, ఆయన ఎక్కడున్నారు? ఎదురు చూడండి తల్లి. స్వామి ఎవరతను? ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ దివ్యమ్మ. కాదు, అతను వైద్యుడు మాత్రమే కాదు, ఈ కథకు మూలకారకుడు. కొన్ని తరాల క్రిందట కట్టుకున్న భార్య మరణంతో మనసు చెదిరి హృదయం ముక్కలై భరించలేని బాధతో ఓ మాటన్నాడు. ఆ మాటల్ని దేవుడు విన్నాడు. ప్రకృతి అనుసరించింది, సృష్టి సాగిలపడింది. ఫలితమే ఎన్ని మరణాలు. అంటే అప్పుడు మా వంశానికి శాపం పెట్టింది అతనే. పునర్జన్మ ఎత్తి మళ్ళీ వచ్చాడు. నీ ప్రశ్నకు సమాధానంగా వచ్చాడు. పూర్వజన్మలో పెట్టిన శాపాన్ని పరిహారం చెయ్యడానికి పునర్జన్మ ఎత్తి వచ్చాడు. అప్పుడు అతని శోకం శాపమయ్యింది. ఇప్పుడు నీ శోకం అతనికి శ్లోకమై ఇక్కడికి రప్పించింది.
నమస్తే అండి. డాక్టర్, మీరు నాకు... నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ ఫోటో, మీ అమ్మగారి ఫోటో చూశాను. మీరు అచ్చం ఆవిడలాగే ఉన్నారు. మిమ్మల్ని అలా గుర్తుపట్టాను. మా మంగమ్మ ఫోటోను మీరెలా... అలివేలు మంగతాయర్ గారు, జయగారుల ఫోటోలు మా ఇంట్లో ఉంటాయండి. గోడల మీద కాదు, పూజ గదిలో. వాళ్లే నాకు దేవుళ్ళు. ఆర్థికంగా చితికిపోయిన మా కుటుంబం ఢిల్లీకి వలస వెళ్ళింది. మా తాతగారు, మా అమ్మగారు చాలా పేదరికం అనుభవించారు. తినడానికి కూడా లేని పరిస్థితి. అలాంటి సమయంలో మీ జై మంగా ఫౌండేషన్ మమ్మల్ని ఆదుకుంది. వాళ్ళే నన్ను చదివించారు. నేను డాక్టర్ని అయ్యాను. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి మీ అమ్మగారు, నాన్నగారే కారణం అండి. అలివేలు మంగతాయర్ గారిని డైరెక్ట్గా కలుసుకుని థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు దక్కలేదు, కానీ మీ రూపంలో ఆ అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. చేసిన పుణ్యం వ్యర్థం కాదమ్మా. అమ్మా మంగమ్మ, నీ త్యాగం వృధా కాలేదు. శాపం పూర్తిగా సమసిపోతుంది. పూర్తిగా సమసిపోతుంది. డాక్టర్, స్టెప్ ఇవ్వండి. మీరేం వరీ అవ్వకండి. మీ హస్బెండ్కి ఏం కాదు. డాక్టర్, ఏమైంది? పేషెంట్ చుట్టూ ఇలా ఎవరు చేశారు? స్వామీజీ చేశారు. చాలా మంచి పని చేశారు. వేపాకు మీ వారికి ఆక్సిజన్ ఇచ్చింది. పసుపు వేయడం వల్ల గాయం ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. తీర్థం ఇచ్చినట్టున్నారు, అది ఫ్లూయిడ్స్లా పనిచేసింది. నిజంగా దిస్ ఇస్ ఎ మెడికల్ మిరకల్. సర్జరీ అవసరం ఉండదు. ఇంకాసేపట్లో మీ ఆయన స్పృహలోకి వస్తారు.
మెన్షన్ నాట్. ఇందులో నేను చేసింది ఏం లేదండి. ఏదో శక్తే ఇదంతా నడిపించింది. అక్షరాల నిజం. అంతా ఆ పైవాడే చేయించాడు. శాపం ఎవరి వల్ల ఎక్కడ మొదలైందో వారి చేతే ముగింపు పలికేలా చేశాడు ఆ దేవుడు. అంతా దైవేచ్ఛ. అంతా శక్తే నడిపించింది. ఆ శక్తే లేకపోతే ఏనాడో కాలగర్భంలో కలిసిపోయి మాటే మంత్రంగా మిగిలిపోయిన ఓ మనిషి మళ్ళీ పుట్టడమేమిటి? తనే పెట్టిన తరాల నాటి శాపం సమసిపోవాలని కోరుకోవడమేమిటి? ఉసురు తీసిన చేత్తో ఊపిరి ఊదాలని ఆశపడ్డాక ఈ శ్వాస ఆగిపోతుందా? ఇది దైవశక్తి, ఈశ్వరేచ్ఛ. శాపం సమాప్తమయ్యింది. హర్ష ఎట్టుంది? బానే ఉందా? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు వచ్చి అడుగుతారేమిటండి? ఏరా ఇప్పుడు నువ్వు నన్ను కుక్క అన్నావా? అంటే విశ్వాసం అంటే కుక్కే కదూ. నువ్వు పొగిడేవా తిట్టేవారా నన్ను? ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే కళ్యాణ వైభవం పార్ట్ 2 తీయాలి. ఏంటా అందరూ నిర్ధారణపై చూస్తున్నారు? ఈ కథ సుఖాంతమైంది కదా, అందరూ కాస్త సంతోషంగా నవ్వండి. ఏమండి మీరు శుభం కార్డు వేయండి.